హాయ్ వ్యూయర్స్, నేను మీ మాధవ్ ఫ్రమ్ విజయ్ క్లినిక్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పెనైల్ ఇంప్లాంట్. సో ఎవరికైతే ఎరెక్షన్ రాకుండా లేదంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా సరిగ్గా పాల్గొనలేకపోతున్నారో దాని గురించి అనమాట. ఈరోజు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, శ్రీకాంత్ గారు, హైదరాబాద్ నుంచి. సో ఆయన పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడానికి వస్తున్నారు. సో ఈరోజు ఆయనకి ఇంప్లాంట్ సర్జరీ చేయబోతున్నాం. సో జనరల్గా షా ఇంప్లాంట్స్ యూస్ చేస్తారు చాలామంది, లోకల్ ఇంప్లాంట్స్. సో మేము ఫారెన్ ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడగలిగితే బేసికలీ ఇట్స్ జర్మన్ మేక్ ఇంప్లాంట్. ఇంప్లాంట్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ మీకు దగ్గర 1,90,000 అవుతుంది, బట్ మాకు సబ్సిడైజ్డ్ రేట్స్లో వస్తాయి. సో మేము తక్కువ కూడా చేస్తాం సర్జరీస్. సో దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసికలీ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత షా ఇంప్లాంట్స్లో సెక్షువల్గా పాల్గొన్న తర్వాత కూడా పెనిస్ నిల్చొనే ఉంటుంది. బట్ ఈ ఇంప్లాంట్స్లో ఏంటి అంటే వెరీ మాల్యబుల్ అండ్ డక్టైల్. అంటే సర్జరీ అయిపోయిన తర్వాత సెక్షువల్గా పాల్గొన్న తర్వాత సెక్స్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది పెనిస్. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈ ఇంప్లాంట్లో. ఐ కెన్ టెల్ ఫర్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంప్లాంట్స్ ఎవరూ యూజ్ చేయట్లేదు. సో ఈరోజు మన దగ్గరకు వచ్చిన శ్రీకాంత్ గారి దగ్గర మనం అసలు తెలుసుకుందాం ఎందుకు ఈ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారు. సో ఎందుకంటే మా గురించి ఎలా తెలుసుకున్నా, అసలు ఎందుకు చేయించుకుందాం అనుకుంటున్నారు? యూట్యూబ్లో చూశాను సార్, మీ గురించి ఛానల్ ఏమైనా డీటెయిల్స్గా చెప్పారు, ఎంత బాగుందని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాను. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చాను సార్. ఓకే, సో కాంటాక్ట్ అయిన తర్వాత మా రెస్పాన్స్ ఎలా ఉంది మీతోనే? బాగానే ఉంది సార్, బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా సార్లు కాంటాక్ట్ అయ్యారు. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసాం మేము. సో మీరు అసలు ఎందుకు ఈ ప్రాబ్లం, అంటే మీకు బేసికల్ ఏంటి, ఎరెక్షన్ రావట్లేదు లేకపోతే ఎరెక్షన్ వచ్చి ఎక్కువసేపు ఉండట్లేదా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువసేపు, బట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, సో చాలా మందికి సైకలాజికల్ ఇష్యూ ఉంటుంది, దాంతోపాటు ఫిజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో సార్ది ఏదైతే ఉందో బోత్ ఇష్యూస్ అనమాట. సో ఆయనకి ఎక్కువసేపు ఎరెక్షన్ ఉండకపోవడం వల్ల ఈ సర్జరీ చేయించుకుంటున్నారు. సో ఈరోజు ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 3 days మా దగ్గర ఉండి విల్ బి డిశ్చార్జ్డ్. అయిన తర్వాత ఒక 1.5 months హీ కెన్ యాక్చువల్లీ సెక్స్లో పాల్గొనొచ్చు అండ్ ప్రీవియస్ లైఫ్ ఎలా ఉందో ఆయన అలా గడపచ్చు. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మాతో క్లినిక్ బాగానే ఉంది సార్ ఈరోజు వరకు? ఫైన్. సో ఎవరైనా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీస్ చేయించుకుందాం అని అనుకుంటే లుక్ నో ఫర్దర్, వీఆర్ దేర్. విజయ్ క్లినిక్స్ మీరు సంప్రదించవచ్చు అండ్ వచ్చి మా దగ్గర చేయించుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.